అట్టహాసంగా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర స్థాయి సమావేశం వివరాల్లోకి వెళితే సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి సమతా సైనికులు విజయవాడలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కాగా అధ్యక్షులు మహేశ్వరరావు మాట్లాడుతూ మునుపు ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్టీలకు రావాల్సిన పథకాలు రద్దు చేసి ఎస్టీలను నానా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసి జగన్ విదేశీ విద్యగా పేరు మార్చడం జరిగింది అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతాయని, కానీ మనమందరం ప్రజల పక్షాన నిలబడి అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల పక్షాన నిలబడి ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ప్రతి సమతా సైనికులు కృషి చేయాలని ఆయన కొనియాడారు. ముఖ్యంగా అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి సమతా సైనికుడు నడవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లాల సభ్యులు, మండలాల సభ్యులు, వందలాది మంది సమతా సైనికులు పాల్గొని సమావేశం విజయవంతం చేశారు. అందరికీ జై భీమ్ అండి. నా పేరు పిల్లి సురేంద్రబాబు. సమతా సైనిక దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. 16 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చాను. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరరావు గారు చెప్పిన విధంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మేము కొన్ని ప్రతిపాదనలు తీసుకెళ్లదలుచుకున్నాం. అదేమిటంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మా ఉద్యోగస్తులకి ప్రమోషన్లో రిజర్వేషన్ లేకుండా చేశాడు. దాన్ని తిరిగి కొనసాగించాలని, మా పిల్లలు ఎంతో కష్టపడితే గాని మండలానికో నియోజకవర్గానికో ఒకళ్ళు ఇద్దరు డాక్టర్లకు అవ్వగలుగుతారు. అలాంటి ఎంబీబీఎస్ సీట్లని అమ్ముకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్లీ ఎంబీబీఎస్ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో రిజర్వేషన్ కొనసాగించాలని మరి ఈ ప్రభుత్వానికి సూచించేదలుచుకున్నాము. 27 పథకాలు రద్దు చేసి మమ్మల్ని అన్యాయంగా రోడ్ల మీద గీడ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాబోయే కాలంలో కొంత సమయం పట్టినా గాని మళ్లీ తిరిగి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆ పథకాలను కొనసాగించాలని చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా వార్డుల అభివృద్ధి కోసం, మా బతుకులు బాగుపడటం కోసం రాజ్యాంగబద్దంగా చట్టబద్దంగా మాకు కల్పించబడిన ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకి తప్పకుండా కేటాయించి ఆ వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇలా అనేక విషయాల్ని ముందుకు తీసుకెళ్లి మాకు సపోర్ట్ గా ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు మాకు అండగా ఉంటారని, మీరు మాకు అండగా ఉన్నంత వరకు మేము కూడా పూర్తి మద్దతుగా ప్రభుత్వానికి అనుకూలంగా మేము కూడా ఉంటామని. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమం కూడా ప్రతి ఒక్కరికి అందాలంటే ప్రభుత్వానికి ప్రతిపక్షాలు కానివ్వండి లేదా ప్రజా సంఘాలు కానివ్వండి అందరూ మద్దతు ఇచ్చి కొంత సమయం ఇచ్చినప్పుడు మాత్రమే ఇది చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినమ్మటే చేసే స్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా సమన్వయం పాటించి ప్రభుత్వానికి అండగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మన సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా వాటిని తీర్చుకునే విధంగా మనం ప్రణాళిక నిర్ణయించుకోవాలని రాష్ట్ర కమిటీ అనుకుంటుంది. మీకు ఎప్పుడూ కూడా సమతా సైనిక అండగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు మద్దతుగా నిలబడి సమతా సైనిక దళ్ రాబోయే కాలంలో చేసే ప్రతి కార్యక్రమానికి మేము మద్దతుగా ఉంటామని మా దగ్గరికి వచ్చినటువంటి నెంబర్ 1 ఛానల్ యాజమాన్యానికి, నాయుడు గారికి అందరూ కూడా హృదయపూర్వక జై భీములు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై భీమ్. మరి దాన్ని బలోపేతం చేయడానికి వచ్చిన మీ అందరూ కూడా ఒక్కొక్కరు అంబేద్కర్ వారసులుగా నాకు కనబడుతున్నారు. ఇక్కడ సమావేశం ఏంటంటే దీన్ని ఎలా బలోపేతం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. నిన్న మన టీవీ ఛానల్లో మహేష్ గారిని మా ఇద్దరికి ఒక డిస్కషన్ అనమాట, హాట్ సీట్ అని వేడి జరిగింది. మీ అందరూ కూడా చూడొచ్చు. ఇవాళ సాయంత్రం రిలీజ్ చేస్తుంది. చాలా అద్భుతంగా చెప్పారు. దాంట్లో దళితులు అంటే ఎవరంటే ఒక ఎస్సీ ఎస్టీలు కాదండి, ఈ సమాజంలో ఉన్న అగ్రవర్ణాలు కూడా ఎవరైతే సామాన్యులు బాధపడుతున్నాడో వాడే దళితులు. అందరూ ఏమనుకుంటారంటే ఎస్సీ ఎస్టీలు. నేను సుమారుగా వంగవీటి మోహన్ గారి విగ్రహాలు 100 పైగా రాష్ట్ర వ్యాప్తంగా పెడుతూ దాంతోపాటుగా అంబేద్కర్ గారి విగ్రహం కూడా దాదాపు 15-20 చోట్ల ఇప్పుడు ఈ మధ్య మేము మొదలు పెట్టాం. కంపల్సరీగా అంబేద్కర్ ఉండాలి. అలాగే అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడంటే ఇంత ముందులో ఒక మాలపల్లిలోనో మాదిపల్లి ఎక్కడో ఉండే, ముఖ్యంగా మాలపల్లిలోనే. దీన్ని కూడా డివైడ్ చేశారు ఈ మధ్యన ఎస్సీలు కూడా. అయితే
నేనేం చేశారంటే అంబేద్కర్ అనాల్సిన మానపల్లి గారు ఆయన రాజ్యాంగ సృష్టికర్త నడిబొట్లో ఉండాలి, సెంటర్ లో కనపడాలి ఆయన అని చెప్పేసి మన గుంటూరు జిల్లా చేబ్రోల్లో నడిబొట్లో ఒక 6 నెలల క్రితం నేను వెళ్ళి ఇనాగ్రేషన్ చేశాను. ఈరోజు సమతా సైనిక్ దళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అధ్యక్షులు, జిల్లా కార్యవర్గాలు హాజరవడం జరిగింది. ఈ రోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పాలనకి వ్యతిరేకంగా పోరాటం చేసిన సమతా సైనిక్ దళ కార్యకర్తల్ని ప్రత్యేకంగా అభినందించాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి దళితుల నోళ్లు కొట్టి 27 పథకాలను రద్దు చేసి దళితుల్ని చదువుకి ఆర్థికంగా ఎదగడానికి దూరం చేశాడో దానికి బుద్ధి చెప్పే విధంగా సమతా సైనిక్ దళ గత కొన్ని సంవత్సరాలుగా విస్తృత పోరాటాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని అధాపాతాళానికి తొక్కేశారు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని ప్రజా విధానాలను, ప్రజల యొక్క ఆలోచనలను అనుగుణంగా పనిచేయాలని ఇప్పటికైనా మేము కోరుకుంటున్నాం. అలాగే కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి మేము సమతా సైనిక్ దళ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్యని జగనన్న విదేశీ విద్యగా మార్చుకున్నాడో దాన్ని మళ్ళా అంబేద్కర్ విదేశీ విద్య పథకంగా మార్పు చేసిన చంద్రబాబు గారికి సమతా సైనిక్ దళ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రెండో విషయం, ఏదైతే పేదలకు అన్నం పెట్టాలనే విషయంలో అన్నా క్యాంటీన్ని మళ్లీ పునః ప్రారంభిస్తామన్న విషయం కానీ, అలాగే పెన్షన్లని వచ్చిన కొద్ది రోజుల్లోనే పెంపుదల చేసి వాటిని పంపిణీ చేసే విషయంలో కానీ, అలాగే దళితుల రాజధాని, అలాగే బౌద్ధుల రాజధాని అయినటువంటి అమరావతిని అభివృద్ది పథంలోకి తీసుకెళ్లడం విషయంలో కానీ ఈ విషయాలన్నింటిలోనూ చంద్రబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఎస్సీల భూములను లాక్కున్నారో వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరగాలి. అలాగే డాక్టర్ సుధాకర్ మృతి విషయంలో కానీ, సుబ్రహ్మణ్యం హత్య విషయంలో కానీ, డాక్టర్ అచ్చెన్న హత్యలో కానీ వీటన్నిటి మీద సిట్ విచారణ జరిపించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో లాక్కున్న ఎస్సీల భూముల విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే జగన్ ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొన్ని వేల కోట్ల రూపాయల సహజ వనరులను దోపిడీ చేశారు. ఈ కేసులన్నింటినీ సిబిఐతో దర్యాప్తు జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు రక్షణ కల్పించే విధంగా లా అండ్ ఆర్డర్ ను ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే గత ప్రభుత్వ హయాంలో బాధితులైన ప్రజలకు కూడా ఉపశమనం కలిగించే విధంగా మీ చర్యలు ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించిందని చెప్పి తెలియజేస్తున్నాము. జై భీమ్, జై సమతా సైనిక్ దళ్. ధన్యవాదాలు. నిజంగా ఆయన ఎంతో గొప్ప ఇదితో సామాన్యుడి, ఆయన ఛానల్ క్యాప్షనే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాన్యుడి కోసం ఏదైనా పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి. నిజంగా గట్స్ ఉన్న మంచి మన కోసం, మన సమాజం ఎవరైతే ఈ సమాజంలో బాధింపబడుతున్నారో వాళ్ళకి నేను ఖచ్చితంగా అండగా ఉంటానండి. ఆయన స్వచ్ఛందంగా వచ్చి మనకు సహకరిస్తున్నందుకు ఆయన మరొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమాలు ఎంతతో ముగిస్తున్నాం. ఇది స్టేట్ కమిటీ నుంచి మీకు ప్రతి 2 జిల్లాలకి ఒకళ్ళని ఇన్ఛార్జ్ చేస్తాం. ఆ ఇన్ఛార్జి మీ జిల్లాలకు వస్తారు. వచ్చినప్పుడు ఆ జిల్లాలోని మీరందరూ కలిసి కూర్చొని ఒకళ్ళని నిర్ణయించి ఆ రోజు మరి విజయవాడలో కూడా చిత్తం సభని అడ్డుకోవాలని చెప్పేసి
మేము కూడా ఇక్కడ పిలిపివ్వటం జరిగింది. ఆ క్రమంలో మమ్మల్ని కూడా మాకు అండగా ఉన్నటువంటి అత్యంత ముఖ్యంగా టీవీ5 కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, ఇవి మాకు అండగా ఉండి మేము చేస్తున్న ప్రతి పోరాటాన్ని కూడా ప్రజల వద్దలకు చేరేయటంలో వారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆ యాజమాన్యానికి మేము జైభీం తెలియజేస్తున్నాము. ఇన్ని జరిగినా గానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి గాని సిగ్గు గాని ఉన్నట్టు కనిపించట్లేదు. మొన్న నెల్లూరు సబ్ జైలుకి వెళ్ళినప్పుడు కానివ్వండి, నిన్న కడప వెళ్ళినప్పుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేదో ఆయన గొప్ప పనులు చేసేసినట్టు, ఆయన ఈ రాష్ట్రానికి ఏదో చేసేసినట్టు, ఆయన కావాలని జనం ఓడించినట్టు ఇంకా భ్రమంలో బతుకుతున్నాడు. ఎవరో కుర్రోని కొట్టేశారంట. అసలు ఎక్కడ లేని బాధ. మా సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే ఏమైపోయావు? ఆ సిగ్గు లేదా? ఆ పాపం నువ్వు బతుకున్నంత వరకే వెంటాడుతుంది. నీ పార్టీ సర్వనాశనం అయిపోయే వరకే ఆ పాపం నిన్ను వెంటాడుతుందని చెప్పేసి సమతా సైనికుల ద్వారా మేము తెలియజేస్తున్నాము. కోడికత్తి సీనుని 5.5 సంవత్సరాలు జైల్లో పెట్టినప్పుడు ఏమైపోయింది? నీ ఎమ్మెల్యే జైలుకి వెళ్ళేసరికి గుర్తుకొచ్చిందా? ఆ పాపం నిన్ను వెంటాడుతుంది. నువ్వు ఎస్సీని ఏ విధంగా దారుణంగా చంపావో, వాళ్ళ భూములు ఏ విధంగా దోసేసుకున్నావో అవన్నీ కూడా నిన్ను వెంటాడుతాయి. అందుకని చెప్పేసి ప్రజలు మంచిగా ఉంటే ఇష్టం లేకోకుండా నువ్వు ఏ విధంగా అన్యాయాలకి గురి చేశావో, ఈ రోజు నీ పార్టీ ఆఫీసుల్ని తప్పుడుగా కట్టితే దాన్ని గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంటే ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే ఆ పార్టీలో ఉన్న నాయకులకి సిగ్గు చేరం అసలు లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఆ పార్టీలో ఉన్న ఎస్సీ లీడర్లకు అందరికీ సమతా సైనికుల ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాము. మీరు జగన్మోహన్ రెడ్డి నమ్మి ఇంకా ఆయన వెనకమాలుంటే మీ జీవితాలు, మీ కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి మీరు వెంటనే జగన్మోహన్ రెడ్డిని వదిలేసి మీ ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పేసి సమతా సైన్యం ద్వారా తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు రాబోయే కాలంలో ఇంకా సమయం ఇవ్వాలి కాబట్టి వీటన్నింటిని ముందు తీసుకెళ్తుంది కాబట్టి సమతా సైన్యం మీకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, అవునా కదా? నా ఉద్దేశం మనందరూ ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, ఎన్ని చేసినా, నేను పెట్టిన టీవీ ఛానల్ పెట్టిన నంబర్ 1 చూస్తాను. నేను కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినాండి ఇక్కడే గుంటూరు జిల్లాని. ఎందుకు పెట్టానంటే దీన్ని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇది ఒక అస్త్రం. మనందరూ ఇప్పుడు సూచనలు ఇస్తారు మనందరూ యువకులు, మన సైనికులు. ఏమని ఇస్తున్నారు? మన వెబ్సైట్ పెట్టుకుందామా, మన చిన్న మ్యాగజైన్ పెట్టుకుందామా, మనం బతుకులు ఇక్కడే ఆలోచిస్తున్నామా, మన టీవీ ఛానల్ ఎందుకు పెట్టకూడదు, మన టీవీ ఛానల్ అందరూ మీకోసం నంబర్ 1 చూసామని చెప్పి ఇవాళ అధికారం చలాయిస్తున్న 2 వర్గాలండి. ఒక 4%, 6%. ఓట్లన్నీ ఎస్సీలు, ఎస్టీలు, కాపులు కలిస్తే అద్భుతం 50%. ఇప్పుడు టీవీ ఛానల్ మీ ఎందుకు చెబుతానంటే అదే సబ్జెక్ట్, బలోపేతం గురించి చెప్తున్నా, వేరే సబ్జెక్ట్ కాదు. ఈ యొక్క ఆర్గనైజేషన్ బలోపేతం చేయాలంటే సామాజిక మాధ్యమాలు ఉండాలి. మనకి ఉండాలంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే వాళ్ళ 4 ఛానల్స్, 3 పేపర్లు ఉన్నాయి. జగన్ గెలుస్తున్నా అంటే వాళ్ళు 4 ఛానల్స్ కొనుక్కున్నాడు, ఆయన 2 పేపర్లు ఉన్నాయి. మరి వాళ్ళ ఎస్సీ ఎస్టీలకి మిగతా వర్గాలకి ఎక్కడైనా ఉందా? లేదు కదా. మనం ఇంకా ఎక్కడ ఉన్నామంటే 10 ఏళ్ల క్రితం ఎవరైతే ఆలోచించారో చిన్న వెబ్సైట్ పెట్టుకుందామండి, కాదు మనం మ్యాగజైన్ పెట్టుకుందాం. మీ అందరి ఫోన్లో నంబర్ 1 న్యూస్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎస్సీ ఎస్టీకి సంబంధించి అలాగే ఎవరైనా సరే మిగతా మన అగ్రకులాల్లో ఉన్న పేదలకు కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు మన ఛానల్ అండగా ఉంటది. ముఖ్యంగా మనకు విషయం ఏంటంటే మన టీవీ ఛానల్ పెట్టినప్పుడు సీఈఓని ఎవరిని పెడదామని చూస్తే ఏ ఛానల్ పెట్టలా. నేను ఒక్కడే ఎస్సీ వర్గానికి చెందిన ఒక లాయర్ గారిని సీఈఓగా పెట్టాను. అలాగే అంబేద్కర్ గారి చరిత్ర గురించి ప్రతి వారం సీరియల్స్ చేసాం. నన్ను ఏమన్నారు తెలుసా, ఎవరో వీడు అంబేద్కర్ తీసుకొస్తున్నారు. లాయర్ గారు మంచి మాట చెప్పాడు మా ఇంటర్వ్యూలో. సామాన్యుడి కోసం సామాన్య చేతిలో ఒక ఛానల్ పెడతారంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని కూడా బతుకునేవాడు ఈ సమాజం అని చెప్పాడు. నేను చాలా ఇబ్బందులు పడుతున్నావాడు ఇప్పుడు కూడా. అలా మనందరూ ఏంటంటే రాబోయే కాలంలో ఈ యొక్క ఎస్ఎస్డి అంటే మన సమతా సైనిక్ దళ్ అంటే ఆ పేర్లోనే ఒక దమ్ముందన్నమాట. దళం అనేది మనం పెడుతున్నాం. ఎవరికి అవకాశం లేదండి. ఆర్ఎస్ఎస్ అంటే అది మత ప్రచారకం. అది ఇవాళ సమతా సైనిక్ దళ్ అంటే ఏ కులానికి సంబంధించింది కాదు. ఈ సొసైటీలో ఉన్న సామాన్యులు ఎవరు బాధపడుతున్నా మీ అందరూ సైనికులాగా యూనిఫామ్ వేసుకుని మీ కార్యక్రమాన్ని చూసా నేను యూట్యూబ్ లో మన మహేష్ గారి ద్వారా. చాలా అద్భుతంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఏంటంటే సూచన, ఒక పెద్ద మీటింగ్ పెట్టాలి మహేష్ గారు. ఇది ఇట్లా మన ఇద్దరికి ఎట్లా ఉన్నామో, మేము 10 లక్షల మందితో తురిలో మీటింగ్ పెట్టాం. మీ అందరూ తెలుసు, రైలు కూడా తగలబెట్టారు కదా. తగలబెట్టిన వేరే వాడు మా మీద కేసులు పెట్టారు. మన దాకా ఎదుర్కొంటా ఉన్నాం. అట్లా మరి ఇంత పెద్ద జాతి ఉండి ఎస్సీ ఎస్టీలు ఇంతమంది ఉంటే వాడు ఊరికే
ఒక 30 సీట్లు 29 సీట్లు అని ఇచ్చినట్టున్నారు మనకి. అంతతో సరిపెట్టుకుని రా బాబు అంటే ఇవాళ నిజంగా గుండె మీద చేసి చెప్పండి, ఎస్సీ నియోజకవర్గాలు గెలిచిన ఎవరైనా పెత్తలు మాత్రం అక్కడ ఉన్న ఆ పై వాళ్ళు అక్కడ కులాలది. అది పోవాలంటే మనం ఏం చేయాలండి? మనందరూ ఒక సైనిక దళాన్ని స్థాపించుకొని గ్రామ గ్రామీణ మన బలంగా ఉన్నారనేది తెలియజెప్పుకోవడానికి నా వంతుగా నేను మీడియా ద్వారా, ఈ యొక్క మీడియా ద్వారానే కాకుండా నాకు సంబంధించిన అన్ని గ్రామాల్లో, మరి మీరు అన్ని చోట్ల నుంచి వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఈ 26 జిల్లాల్లో ప్రతి గ్రామాల్లో కూడా నా టీం ఉంటుంది. అన్ని కులాలు అండి, ఒక కాపులు కాదు. నాకు ఎక్కువ ఎస్సీలోనే ఉంటారు. కాబట్టి నాకు మన కృష్ణ మాదికి కూడా కృష్ణ మాదిగా నాకు బాగా సన్నిహితుడే. ముఖ్యంగా ఏంటంటే మానవుల గురించి చెప్పాల్సిన అవసరం. ఎవరైతే కాపుల్లో కూడా ఎట్లాగే కులాన్ని కార్డు ఉపయోగించుకుని వాడు వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నాడు, మానవులు కూడా ఏంటంటే మీ అందరూ పాపం కష్టపడుతున్నారు, ఎక్కడైనా పోరాటం చేస్తున్నారు. ఈ నాయకుడిగా ఉన్నాడు ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న పదవి కోసం, ఎమ్మెల్సీ కోసం వెళ్ళిపోతున్నాడు. నేను చూపుడిని అడిగాను నేను ఇంటర్వ్యూలో, ఏమైందో చదువుకున్నావు నువ్వు? అరే నా ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి, నంబర్ వచ్చాను. ఇంతమంది మాలలు ఉన్నారు, మాలా మాదిరి కలిసి 22% ఉన్నారు. ఎందుకని నువ్వు కేజ్రీవాల్ లాగా అవ్వలేవంటే వాళ్ళ సంబంధం ఏంటంటే పోరాడుతూ ఉంటారు, ఒక చిన్న పదవి రాగానే ఎమ్మెల్సీకి అమ్ముడుపోతున్నాడు. నా దృష్టిలో ఏంటంటే లాయర్ మహేష్ గారు ఒక దమ్మున్న మొరగాడి మీకు దొరికాడని ఆయన అడిగాము నాకు ఇంటర్వ్యూలో, వాళ్ళ వస్తు టెలికాస్ట్ చేస్తున్నాం. ఏమంటే మరి మీరు రాజకీయాల్లోకి వెళ్తున్నట్టారు, నేను తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నానంటే మంచి సమాధానం చెప్పాడు. ఆ ప్రోమో చాలా మంది ఎమ్మెల్యేలకి మంత్రులు అందరూ పంపించారండి. ఏం చెప్పాడు తెలుసా? 2019లో జగన్ గెలిపేయడానికి మేమందరం కృషి చేశామండి, వచ్చిన తర్వాత మాకే ఎక్కువ పథకాలు రద్దు చేశాడు, కాబట్టి మేము దానికోసం వ్యతిరేకం చేశాం, కానీ ఈ పార్టీ మేము ప్రేమ కాదు, మాకే పార్టీ వద్దు, మాకే పదవి వద్దు, మా హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పంటే దట్ ఈజ్ గుడ్ లీడర్ గా నేను తెలియజేయాలి. మరొకటి చెప్పాడు, పవర్ఫుల్ అడ్వకేట్ ఆయన హైకోర్టులో, అలాంటి వాడు దొరకడం మీ అదృష్టం, మనందరి అదృష్టం. ఇవాళ ఉన్న అడ్వకేట్స్ కూడా చాలా మంది పెద్ద పెద్దవాళ్ళు అవతరాడని డబ్బులు ఇచ్చేస్తే కాంప్రమైజ్ అయిపోయే పరిస్థితి. నో కాంప్రమైజ్, దట్ ఈజ్ మహేష్ అంటారు. ఇంకోటి ఏంటంటే హైకోర్టు జడ్జిల మీద కూడా డైరెక్ట్ కోర్టులో తిట్టేస్తాడంట. నేను చూడలేదు కానీ చాలా మంది చెప్పారు, తిట్టేస్తాడు. తర్వాత ఎవడన్నా స్కాములు చేస్తుంటే వెంటనే పట్టేసుకుంటాడు. ఇవాళ ఈయన వెలికి తీసుకొచ్చిన 45,000 కోట్ల రూపాయల కుంభకోణం, అవన్నీ ఎవరేయండి? ఇవాళ ఒక సామాజిక డబ్బంతా కొట్టేస్తే దమ్ము ధైర్యంగా నిలబడి వ్యక్తారంటే ఏకైక రాష్ట్రంలో అత్యంత దమ్ము నడవాలంటే వాళ్ళ మహేష్ తెలియదు. ఇవాళ ఈ తీసుకుని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు చిన్న బయలుదేరారు, ఏమంటే ఈ స్కాములు మేము సిఐడి ఎంక్వైరీ చేయాలి. ఆల్రెడీ ఆయన 10 రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టాడు. కాబట్టి ఇలాంటి లీడర్షిప్ మనందరూ కూడా ఏంటంటే ఇంకా బలోపేతమై ఇది ఒక లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకునే విధంగా అందరూ కృషి చేయాలని, దాని నా వంతుగా రాష్ట్ర వ్యాప్తం కోసం అయితే ఒక యాత్ర కూడా పెడదాం, ప్రతి పల్లె తిరుగుదాం, తిరిగేసి మంచిగా మన ఛానల్ ఉంది, మన మీడియా ఛానల్, దానికి అద్భుతంగా డెవలప్ చేస్తున్నాం. ఈ ఛానల్ కూడా ఉద్దేశాలు మరి ఇదే, సామాన్యుడి చేతులు వస్తుంది, ఇది వ్యాపార ధోరణి కాదు. ఎన్నో కోట్లు నష్టపోయాను, అయినా మళ్ళీ తీసుకొస్తున్నాం కేవలం సామాన్యుడి కోసం. మనం ఒకేసారి పుడతాం, ఒకేసారి చనిపోతాం. ఈ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారి గురించి ఇవాళ ఎవరు మాట్లాడినా, ఏం చేసినా, మనం నడుస్తున్నా, పనుకున్నా, ఏ కొట్టుకున్నా, తిట్టుకున్నా రాజ్యాంగం ఎవరైనా రాసింది ఆయన రూట్లోనే మనం అందరం వెళ్తున్నాం. ఆయన రూట్లోనే ఎవరైనా సరే ఇవాళ జైలుకి వెళ్ళి వచ్చిన కూడా సీఎం అవుతున్నాడు, అవుతారు లేదా? కేవలం రాజ్యాంగం బట్టే. కాబట్టి ఆ మహానుభావుడి బాటలో అందరూ నడవడానికి మా వంతుగా కృషి చేస్తాను తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఆ నిర్మలం జగన్ ఫస్ట్ సుబ్బనరసయ్య గారు ఎమ్మెల్యేగా, ఎంపీగా రెండింటికి పోటీ చేశాడు సమతా సైన్యాల తరఫున. అక్కడ దాటి మేము వెళ్లిన తర్వాత మేము పాంప్లెట్లు పంచగలుగుతామా అని అనిపించింది మాకు. కడప జిల్లాలో గాని, కర్నూలు గాని, అనంతపూర్ గాని, హిందూపూర్ గాని. దాంట్లో రంగయ్యను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నాకే ఆశ్చర్యమైంది, రంగయ్యకు అంత ధైర్యం. ఒంటరిగా అన్నా నువ్వు వెళ్ళిపోనా, నేను చూసుకుంటాను, ఇక్కడ మాటి మాటికి ప్రతిరోజు నువ్వు వెళ్ళిపోనా, నేను చూసుకుంటాను, ఇదంతా నాదే అని. నాకు నిజంగానే కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఎందుకంటే ఒక్కడు ఈ విధంగా చేయటం అనేది నిజంగానే అంత ధైర్యం అందరిలో కూడా ఉంది, మన అందరిలో కూడా ఉంది. మనం ఒక సబ్జెక్ట్ విషయంగా ఎమరాల్సికి వెళ్తే, ఒక ల్యాండ్ విషయంగా చెప్తే వాళ్ళు నీ ల్యాండ్ ఎక్కడుంది, ఎవడిచ్చాడు నీకు,
డీకేటీ మా అలవాటు చేసుకున్న వీళ్ళు కేసు పెట్టకపోతే ఎటు బోర్డు మీద కేసు పెడతారు. ఎలా బతకాలనేసి నిజం చెప్తున్న గుండె మీద లేవు. ఎన్నో చేతి నిద్ర లేకుండా ఊరు తిరిగిన రోజులున్నాయి. ఇలాంటి ప్రభుత్వం నుంచి బయటపడడానికి అదే టైంలో సమతా సైనిక దళం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రోజు ఇక్కడ పిలిపించిందో ఆ రోజు నిజం చెప్తున్నాను. నాకు అప్పటిదాకా నాకు కొన్ని అలా చదవట్లేదు. ఆ రోజు మీరు 2 బీర్లు తాగాను. దేని తాగానంటే నాకు ఆనందమే బాధ. ఎగనిస్ట్ అవుతున్నారు, ఒకరికొకరు ఎగనిస్ట్ అయిపోతున్నారు. అట్లాంటివన్నీ తీసేసి అందరం కూడా కలివిడిగా ఉండాలి. ఇది ఏంటి అని అంటే మనకి సమతా సైనిక దళం అనేది ఒక మాతృ సంస్థ. మనము ఎప్పుడైతే తల్లి యొక్క బాగోగులు చూస్తామో ఆ బిడ్డలకు అంతా మంచి జరిగింది. అలా కాకోకుండా తల్లి యొక్క బాగోగులు చూడుకోకుండా ఎవరికి వాళ్ళే స్వార్థంగా ఉంటే ఏది జరగదు. మన ఆర్గనైజేషన్ తరపు నుంచి ఒక పోస్ట్ ఒక వ్యక్తికి ఇప్పించాము. ఆ వ్యక్తి ఎంతవరకు ఆర్గనైజేషన్ కు ఉపయోగపడ్డాడు, ఎంతవరకు ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లారు విషయాలు మనం అంతర్గతంగా మాట్లాడుకుందాం. అది వ్యక్తిగతంగా వద్దు. రాష్ట్ర కార్యవర్గం చాలా ముఖ్యమైన దశలో ఉన్న అలాంటి వద్దు దయచేసి. సార్ ఏదేమైనప్పటికీ ఆర్గనైజేషన్ అనేది బలపడాలి అని చెప్పేసి నా యొక్క వ్యక్తిగతంగా కూడా నేను కోరుకునేది. ఆర్గనైజేషన్ బలంగా ఉంటే ప్రతి ఒక్క వ్యవస్థ ఎందుకురా అంటరాని వాడైనాడు, ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు. ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డర బిడ్డల్లారా, ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డర ఎరుకల్లారా, ఓ బోయా తెలుగు గౌడ యాదవ మున్నూరు కాపుల్లారా, ఓ మేదరి పెరుక కురువా కటిక పద్మాశాలుల్లారా, ఓ బోయా దొండు బంజారామ మహమ్మదీయుల్లారా, ఆలోచించండి ఓ భారతీయులారా, ఆలోచించండి నిజ భారతీయులారా, జర ప్రోత్సహించండి బహుజన మహాజనులారా. ఎందుకురా 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 అంటరాని వాడైనాడు, ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు. అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక, అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక, రాజకీయ సామాజిక ఆర్థిక సమానత కోరినందుక. మీ అందరి కృషి వల్లనే మేము ప్రతి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించి మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి మనం దగ్గరయ్యామంటే మీరందరూ చేసిన కృషి త్యాగాల వల్లే మనం దగ్గరయ్యాం. ఈ ప్రభుత్వ హయాంలో మనకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించే దిశగా రాష్ట్ర నాయకత్వం మనల్ని ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తూ ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021-22 నుంచి ఎప్పుడైతే మనం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న నాటి నుంచి నేటి వరకు మనందరికీ తెలిసిన విషయాలే ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని, ఏదైతే అక్రమ మైనింగ్ విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లి గ్రీన్ ట్రిబ్యునల్ ని సైతం రాష్ట్రానికి రప్పించి మరి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెగించి దాని మీద స్టేలు తీసుకొచ్చి ఈ రోజుకి దాని మీద పోరాడుతూ ఒక ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి స్వయాన ముఖ్యమంత్రికి ఎదురెళ్తూ ఈ రోజు ఆ సమస్య మీద పోరాడిన ఏదైనా ఒక సంస్థ గాని ఏదైనా పార్టీ గాని ఏదైనా ఉందంటే అది కేవలం సమతా సైనిక దళం మాత్రమే. దానికి ముఖ్య కారణం మన అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు గారు. ఆయనకున్న జ్ఞానంతో అలాంటి దిగ్గజాలను సైతం ఎదిరించారు. అలాగే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి పిల్లి సురేంద్ర బాబు గారికి ఎన్ని ప్రాణహాని కాల్స్ వచ్చినాయో, ఎన్ని సెటిల్మెంట్ ఆఫర్లు వచ్చినాయో,
ఎక్కడ తలపకుండా జాతి ఉపయోగపడటానికి మన వనరుల్ని పాడు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అలాగే ఒక కోడికత్తి సీను విషయం అయితేనేమి, ఒక డాక్టర్ సుబ్రహ్మణ్యం విషయం అయితేనేమి, అలాగే మన దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన విషయం అయితేనేమి, ఇలా అనేకమైనటువంటి పోరాటాలు మనం చేయగలిగామంటే గ్రామ స్థాయిలో మనకి ఉన్న టీం కన్నా ఇంకా బలపడాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న కొద్ది మందితోనే మనం ఇది చేయగలిగాం. మరి రానున్న రోజుల్లో మనం మరింత ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే ఫనీ చెప్పాడు, ఆర్ఎస్ఎస్ ఇద్దరుగా ఉండి ఈ రోజు 292 స్థాయికి ఎదిగారంటే వాళ్ళు, మరి మనం ఆ స్థాయికి ఎదగడానికి మన వంతు మనం ఎటువంటి కృషి చేయాల్సింది అనేది ఈ కార్యక్రమంలో మనం చర్చించుకుంటాం. కార్యదర్శుల వారి సలహాలు తీసుకుంటాం. అయితే మనం మర్చిపోయినటువంటి ఒక విషయం ఏంటంటే, మన జాతికి సంబంధించి ఏ వ్యక్తికైనా సమస్య వచ్చినా, ఏ వ్యక్తి పైన అట్రాసిటీ జరిగినా, ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా, మరి గ్రామ స్థాయిలో వాళ్ళ తరపు నిలబడటానికి ఒక కంప్లైంట్ రాసి ఇవ్వగలిగే తెలివితేటలు, జ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే తిరగబడి ఉద్యమం చేయగలిగేటువంటి ఒక వ్యక్తిని మనం గ్రామ స్థాయిలో తయారు చేసుకోవాలి. అంటే గ్రామానికి 2 సమతా సైనికులు. అందరికీ నమస్కారం. ఈరోజు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గాలు హాజరవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం సమతా సైనిక్ దళ్ నిర్మాణం, బలోపేతం, అలాగే సెప్టెంబర్ 24కి సమతా సైనిక్ దళ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా ఏర్పడి 100 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ రోజు ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశం. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని అంతమొందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడి గత 3 సంవత్సరాలుగా పనిచేసినటువంటి సమతా సైనిక్ దళ్ నాయకుల్ని, కార్యకర్తల్ని అభినందించాలి. ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించడానికి వాళ్ళు నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏదో నేను మేనమామని, నేనేదో ఓడబొడి చేస్తానని చెప్పుకొని అధికారంలోకి వచ్చి ఏ విధమైన అక్రమాలు, అకృత్యాలు చేశాడనేది ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్ 27 పథకాలు రద్దు చేయడం వల్ల మా పిల్లలు చదువుకి దూరం అయ్యారు, మా పిల్లలు నాణ్యమైన విద్యకు దూరం అయ్యారు, మేము విదేశాల్లో చదవకూడదనే కుట్రతో మా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని దూరం చేశాడు. అలాగే ఆర్థికంగా ఎదగకూడదనే ఉద్దేశంతో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు రద్దు చేయడం కానీ, ఎంఎస్ఎంఈ లోన్లు రద్దు చేయడం కానీ, అలాగే మాకు భూమి ఉండకూడదని చెప్పి భూమి కొనుగోలు పథకం రద్దు చేయడం కానీ, మాకు కనీస మానవ హక్కులు లేకుండా 5 సంవత్సరాలు ఒక హిట్లర్ లాగా ఈ రాష్ట్రాన్ని పాలించాడు జగన్మోహన్ రెడ్డి. మాకెవరికి వ్యక్తిగత స్వార్థాలు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి మరలా ఇంకొక 5 సంవత్సరాలు కొనసాగితే ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ అందరూ ఈ రాష్ట్రం వదిలి
వేరే రాష్ట్రాలకి పనుల కోసమో వేరే వాటి కోసమో వలస వెళ్లిపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే మన ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేయాలనే ఉద్దేశంతో సమతా సైనిక్ దళ్ సమావేశంలో నిర్ణయించుకొని పనిచేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజలు, ముఖ్యంగా మా సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు మేము చెప్పిన మాటలకు కానీ మేము ఆధారపూరితంగా మా ప్రజల దగ్గరికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి మనకు చేసిన అన్యాయాలేంటి, జగన్ పక్క నుండే దుర్మార్గులు మన ఎస్సీలకు సంబంధించిన వ్యక్తుల్ని, ఎస్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని ఏ విధంగా చంపేశారు, వాళ్ళని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకుని ఎలా తిరుగుతున్నాడు, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీల భూముల్ని ఏ విధంగా బలవంతంగా లాక్కున్నాడు, వాళ్ళ భూముల్లో ఏ విధంగా అక్రమ మైనింగ్ జరిపించాడు అనే విషయాల్ని ప్రజలకు తీసుకెళ్లి ప్రజల్లో కూడా ఒక అవగాహన కలుగజేసి జగన్ ఈ రోజు అధా పాతాళానికి నెట్టివేయబట్టడానికి సమతా సైనిక్ దళ్ ఒక కఠోరమైన కృషి చేసిందంటలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే కొత్త ప్రభుత్వానికి కూడా మీ పరిపాలనలో కొద్ది రోజుల్లోనే మీరు ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం పేరుని జగన్ ఒక దుర్మార్గంతో అహంకారపూరితంగా హిట్లర్ ముస్సోలినీల్ని మించి అంబేద్కర్ పేరు తీసేసి జగన్ అన్న విదేశీ విద్య పెట్టుకుని అతని అహంకారాన్ని ప్రదర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే దానిని మరలా అంబేద్కర్ విదేశీ విద్యగా నామకరణం చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 27 పథకాలని పునరుద్ధరిస్తారని చెప్పి ఆయన ఏదైతే మాట ఇచ్చారో దానికి కట్టుబడి ఉంటారని, ఖచ్చితంగా మా పథకాలని మళ్లీ ఎప్పుడు దశాబ్దాలుగా ఉన్న పథకాలని జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి మా కడుపులు కొట్టాడు, మా నోళ్లు కొట్టాడు. దాన్ని గుర్తించే ఎస్సీ ఎస్టీలు బాగా బుద్ధి చెప్పారు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఆయన హయాంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీల భూములను లాక్కోవడం గాని, ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడుల మీద గాని వీటి మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలు ప్రతి కుటుంబానికి తెలియాలి. ఆయన మాకు చేసిన అన్యాయం ఏంటో ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ తెలియాలి. ఈ రాష్ట్రంలో ఆయన దోచుకున్న సహజ వనరులు ఏంటి, ఈ రాష్ట్రంలో ఏ మంత్రులు ఎస్సీ ఎస్టీల నోళ్లు కొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించారనేది ప్రజలందరికీ తెలియాలని చెప్పి వాటి మీద అన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్ పేరుతో మరలా ప్రతి పేదవాడు ఎవడో తిండి లేకుండా ఉపవాసంతో ఉండకూడదనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. దానికి కూడా మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే పింఛన్లని పెంచి అందరికీ 1వ తారీఖునే ఇవ్వడం, ఎక్కడైతే ఏవైతే దాడులు జరుగుతున్నాయో అవి మనం ఎంత ప్రతిఘటించగలిగితే అంత బలపడతామని మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటూ, మన కూడా చాలా లోపాలు ఉన్నాయి. కాబట్టి లోపం అంటే ఏం లేదు, నేను చెప్పాను కదా ముందరే ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేశాడు ఏం చేయలేదు అందరికీ తెలుసు. ఇది ఆ టైం కాదు. కానీ ఎంతమంది మనం అనుభవించుకుంటున్నాం, ఆయన చేసిన పనిని ఎంతమంది మొదలు పెట్టున్నాం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి మా రాష్ట్రానికి సంబంధించి ఏ మూల ఏం జరిగినా మా గుండె ధైర్యంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే మాకు సరైన నాయకులు ఉన్నారు కాబట్టి. అదే పార్టీ అలాగే మా టీం గాని. ఇంకో విషయం మీకు చెప్పాలా, మహేశ్వరరావు గారి గురించి 2 నిమిషాలు చెప్పేసి క్లోజ్ చేస్తాను. సార్ ఒక నిమిషం. ఇట్ ఈస్ మ్యాండటరీ ఫర్ us బికాస్ వీఆర్ హియర్. మీరు ఏమన్నా చేయండి అనే మాట ఎంతమంది చెప్పగలరు చెప్పండి. ఏమైనా అంటే మీనింగ్ ఏంటి? స్వేచ్ఛ. మన జాతిలో స్వేచ్ఛ ఏమైనా చేయండి అని ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు ఏం చేసినా రారా నేను చూసుకుంటా అనే ధైర్యం గుండెలోనే మాత్రమే ఉంటుంది. అంతకుమించి
ఇంకొక వేరే విధానం రాదు. ఎందుకంటే 100 మంది మాట్లాడితే మన కళ్ళు చూసి చెప్పేసుకోండి నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అని. అది కాదు ఇక ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడన్నా చెయ్యి ఎత్తుకొని వచ్చేస్తాను అనే విషయం ఏంటంటే చాలా లాజిక్ గా ఆయన జుడిషియల్ పవర్ తో ఎత్తి ఆపకేసే ఆలోచన స్వభావం టెక్నికల్ గా ఉంది కాబట్టే ఆ గుండె ఈ రోజు స్టేట్ బాడీలో ఉంది. కాబట్టి మేము కింద ఏ పల్లెటూరులో అయినా సరే మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మా ఎస్ఎస్సీ చూసుకుంటాదని. ఏం చెప్పాం ఎందుకంటే ఆయన ఉన్నాడనే ధైర్యం. రెండో కళ్ళు పిల్లి సురేంద్ర బాబు గారు ఏమి మాట్లాడు ఇంతే రెండే మాట. వాడు ఎవడన్నా కానీ రారా అంటాడు. ఆ తెగింపు ఎలా వస్తుంది మీరేనే చెప్పండి. శత్రువులకి గన్ను పట్టుకొని నిలబడి చూసినోనికి వీళ్ళందరూ అల్లా టప్పాసుకోమని భయపడతారా? అసలు ఆయన గుండెలోకి వెళ్ళి భయం కలిగించగలుగుతాయా అని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి ఇలాంటి టపాస్ లాంటి వ్యక్తుల్ని మనం పెట్టుకొని మన యూత్ ని ఇందులోకి వచ్చి ఎంకరేజ్ చేసి కొడితే నేను కొట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతారనే ధైర్యం ఎంతమంది ఇవ్వగలుగుతున్నారని నేను అడుగుతున్నాను. ఆ తర్వాత మన తప్పు కూడా ఉంది. ఎందుకంటే మనం ఆర్గనైజేషన్ గురించి కానీ బాబాసాహెబ్ గురించి కానీ చెప్పి మనం తీసుకెళ్లలేదు కాబట్టి. కానీ మేము జరిగిన డిస్కషన్ లో గుర్తు పెట్టుకున్నాం ఈ 175 నియోజకవర్గాలు మొత్తం ఎస్సీలు 26 తర్వాత అన్ని కలుపుకొని ఈసారి గడప గడపకి ఖచ్చితంగా సమతా సైనిక్ దళ్ టచ్ చేస్తుంది. ఫస్ట్ మన జాతిని ఎవరైనా ఏదైనా చేయాలంటే ఎస్ఎస్టీ ఉంది అని భయపడే విధంగా మేము క్రియేట్ చేయాలని ఖచ్చితంగా ఆ వ్యూహాన్ని పొందుతున్నాం. దయచేసి ఎవరు క్వశ్చన్ ఏ విధమైన క్వశ్చన్ చేయాలి అంటే ఎవరి పార్టీకి వాళ్ళు డిఫరెంట్ గా వర్క్ చేస్తాను కాబట్టి డిఫరెంట్ క్లస్టర్స్ కాబట్టి శత్రువుకు తెలియదు కాబట్టి మనం ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాం. మనం ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన వర్క్ జరుగుతుంది కాబట్టి మీరు సపోర్ట్ చేసి 10 మందికి మన కుటుంబం అంటే సమతా సైనిక్ దళ్ ఉంది అని ప్రతి ఎస్సీ గుండె కొట్టుకునే విధంగా త్వరగా చేస్తామని ఈ సమావేశంగా చెప్పుకుంటూ నా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై భీమ్ లో ఇంకొకసారి జై భీమ్, జై భీమ్.